Hi guys! Welcome to our YouTube channel. ఈరోజు కొత్త వ్లాగ్ ఏంటి అంటే మా ఫ్రెషర్స్ పార్టీ ఈరోజు. అంటే నేను ఫ్రెషర్స్ కాదు, నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, మేము ఫ్రెషర్స్కి పార్టీ ఇస్తున్నాం అన్నమాట. సో అదే ఆల్సో యూనో ఏమైనా బయటికి పోయేది ఉంటే ఆర్ ఏదైనా ఈవెంట్ ఉంటే ఫంక్షన్ ఉంటే కొత్త కొత్త పింపుల్స్ వస్తుంటాయి అనమాట. 2 days బ్యాకే నా స్కిన్ మొత్తం ఇట్లా చమక్ గ్లో ఉండే, కానీ ఇప్పుడు బట్ ఇట్స్ ఓకే, వీఆర్ ఇన్ ద ప్రాసెస్. టైం 8 అవుతుంది, అంటే నేను ఆల్రెడీ 7కి లేస్తాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా 7కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నా. అంటే మొత్తం ఏం చేసుకోలేం, సగం చేసుకున్నా. ఆఫ్టర్ ఆఫ్టర్ మేకప్ నా డ్రెస్ చూపిస్తా. నా డ్రెస్ సూపర్ ఉంది. నా డ్రెస్ చూపించిన తర్వాత మేకప్ కూడా ఎట్లా వేసుకుంటా అది కూడా మేబీ స్టెప్ బై స్టెప్ చెప్తా. నథింగ్ వస్తుంది, ఓకే. మేబీ స్టెప్ బై స్టెప్ చెప్తా, ఆర్ మేబీ చెప్పను. టైం ఉంటే చెప్తా, టైం ఉంటే చెప్పను. ఆల్రెడీ 8 అవుతుంది, నేను 9 వరకు బయలుదేరాలి. ఆల్సో మా డ్రైవర్ అంకుల్ కూడా రాలే. డ్రైవర్ అంకుల్ ఎవరు అంటే అఖిల్. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. అఖిల్ జిమ్లో ఉన్నాడు. సో జిమ్ డ్రైవర్ అంకుల్ ఆన్ ద వే. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఆల్సో మా మమ్మీని నేను చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే మా మమ్మీకి స్నానం చేయలే. యూనో రోజు నేనే అనమాట తొందరగా లేచి ఫస్ట్ నేనే స్నానం చేసిన. ఇప్పుడు ఫస్ట్ నేనే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను. ఈవెంట్ ఉంది కాబట్టి తొందరగా లేచిన. అంటే యూజువల్లీ మనం తొందరగానే లేస్తాం. నేను నమ్మదురా, అడుగుతురు. లెట్స్ గో, ఇట్స్ బీన్ లేట్ గైస్. చిన్నపిల్లలాగా కనిపిస్తున్నానా? రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నా బికాస్ ఇప్పుడు మేకప్ వేసుకున్నాం. సో ఫస్ట్ నేను నా మాయిశ్చరైజర్, నా సన్ స్క్రీన్ పెట్టేసుకున్నా, అప్లై చేసేసుకున్నా ఆల్రెడీ. సో గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఇంట్లో ఉన్న సోఫా కార్పెట్ మీద ఉన్న జిడ్డు మరకలను క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన దగ్గర ఉంది అగారో వారి క్రెస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్. సో ఈ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ వచ్చేసి 450 watts అండ్ సక్షన్ పవర్ వచ్చేసి 12 kPa, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ దీని టాప్ లో ఒక హ్యాండిల్ వస్తుంది అండ్ 2 డ్యూయల్ ట్యాంక్స్ అండ్ హోస్ పైప్ వచ్చేసి 1.2 meters లాంగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 1.8 liter క్లీన్ వాటర్ ట్యాంక్ అండ్ ఇది వచ్చేసి 600 ml వేస్ట్ వాటర్ ట్యాంక్. దీంట్లో మాక్సిమం లెవెల్ కూడా మెన్షన్ చేసి ఉంది. సో క్లీన్ వాటర్ ట్యాంక్ కి బేస్ లో మనకు ఒక లిడ్ వస్తుంది. ఇది ఓపెన్ చేసి మనం ఇక్కడ క్లీన్ వాటర్ ని ఫిల్ చేసుకోవచ్చు. సో వేస్ట్ వాటర్ ట్యాంక్ లో ఈ మ్యాక్స్ వరకు వేస్ట్ వాటర్ ఫిల్ అయితే ఆటోమేటిక్ గా షట్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో మనకు అడిషనల్ గా ఒక యూనిట్ వస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసేయచ్చు. సో ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇట్ కమ్స్ విత్ అ 5 meter లాంగ్ వైర్ అండ్ అ కార్డ్ టు రిమూవ్ ఈజీలీ. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఈ అటాచ్మెంట్స్ అన్ని ఈజీగా హోస్ కనెక్షన్ టూల్ కి అటాచ్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. బ్యాక్ లో ఉన్న బటన్ ప్రెస్ చేసి సేమ్ సెల్ఫ్ క్లీనింగ్ టూల్ కూడా అలానే ప్లేస్ చేయండి. డీప్ స్టెయిన్ టూల్ అటాచ్మెంట్ కి బ్రష్ ఉంటుంది అండ్ టాప్ లో క్యాప్ కూడా ఉంటుంది. ఇది మన పోర్టబుల్ స్పాట్ క్లీనర్ కనెక్ట్ చేసే హోస్ కనెక్షన్ టూల్. స్టాండర్డ్ బ్రష్ ద్వారా మనం కార్పెట్స్ ని క్లీన్ చేయొచ్చు, సోఫాని క్లీన్ చేయొచ్చు వితౌట్ వాటర్. ఈ అటాచ్మెంట్ తో స్ప్రే చేయొచ్చు అండ్ సర్ఫేస్ ని స్క్రబ్ చేయొచ్చు ఫర్ ఎఫెక్టివ్ క్లీనింగ్. The self-cleaning tool can be used to clean the hose pipe. Cord wrap మనము ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కార్డ్ వైర్ ని ఈజీగా మనం చుట్టి పెట్టొచ్చు. నాబ్ ని ఈజీగా తిప్పి వైర్ కేబుల్ ని తీయొచ్చు. హోస్ కనెక్షన్ టూల్ ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు when not in use. సో ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి ఇది తీసేయండి. సెల్ఫ్ క్లీనింగ్ టూల్ ని ఇక్కడ ప్లేస్ చేయండి. పవర్ ఆన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఈ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ క్లీన్ వాటర్ ని పడేద్దాం.
ఇప్పుడు దీన్ని మనం మంచిగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ క్లీన్ కి యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వేస్ట్ వాటర్ ని మొత్తం క్లీన్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు ఎంత డర్ట్ ఉందో. దీన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్లీన్ చేసుకొని మన నెక్స్ట్ యూస్ కి మంచిగా యూస్ చేయొచ్చు. ఈ అటాచ్మెంట్ ని మనం కడిగే అవసరం లేదు, జస్ట్ దీన్ని బ్రష్ అవుట్ చేసుకుంటే చాలు. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకొని మనం నెక్స్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఇది పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. సో గైస్ ఇగో పొద్దున్న చూడండి, ఎవరైనా 9 గంటలకు రెడీ అవుతారా, సారీ 7 గంటలకు స్టార్ట్ అయిందంటే రెడీ అవ్వడం ఒక 10 అయింది, 10 కాదు 11 అయింది. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే వాటి 9 నేను జిమ్ నుంచి వచ్చిన, అయినా రెడీ కాలేదు. పొద్దున్న లేచి పళ్ళు తోమి బాత్రూమ్ పోయి జిమ్ పోయేసి అన్ని వచ్చినా ఇంకా రెడీ కాలేదు. ఇట్లుంది స్వామి పరిస్థితి. అందరి ముందు పరుగు పోయిందిగా. నేను 5 నిమిషాల్లో స్నానం చేసి బయటికి వెళ్ళాను. అయినా మనం స్మార్ట్గా ఉంటాం. అట్లుంటది మనతో. కొంతమంది ఉంటారు కింటల్ మేకప్ వేసుకొని రెడీ అవుతాం. ఆమె ఫ్రెషర్స్ పార్టీ అనమాట. 1,00,000 రూపాయలు బొక్క పెట్టుకొని పార్టీ చేస్తున్నారు. ఎంతైంది? 1,00,000 అయిందా? 1,00,000 రూపాయలు బొక్క పెట్టుకున్నారు అంటే ఒక్కొక్కరు ఎంతెంత వేసుకున్నారు. కొంతమంది ఎక్స్ట్రా కూడా వేసుకున్నారు కావాలని. మాకు తెలుసు, అన్నీ తెలుసు. మేము కూడా ఫ్రెషర్స్ పార్టీలు చేసినాం, మాకు కూడా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, కాలేజ్కే పోలేము కథల్లో. నేనైతే నా ఫ్రెషర్స్ పార్టీకి 350 రూపీస్ ఇచ్చాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కానీ ఆ ఫ్రెషర్స్ పార్టీకి పోలే, ఫేర్వెల్ పార్టీకి పోలే, కాలేజ్కి పోయినా. కాలేజ్ పోకపోతే ఎట్లా చెప్పు? నేను ఎట్లా చదువుకుంటా చెప్పండి ఒక మాట. ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ తెలుసు కదా. ఇప్పుడు సౌమ్య మొత్తం ఇక్కడ కాలేజ్ దింపని ఇంకా పోతున్నా. హోస్ట్ సౌమ్య అంటే ఈరోజు చూడండి, మిగతా వ్లాగ్ మొత్తం చూడండి ఎట్లా మాట్లాడుతుంది సౌమ్య. పొద్దున ఒక 5 పేపర్ల లిస్ట్ రాసుకోద్ది. అది వాళ్ళకి అంతా కాపీ కొట్టి రాసి మొత్తం చాట్ జీపీటీ అంతా ఓన్ వర్డ్సా? ఏది పేపర్ తెచ్చినావా లేదా? సో చూడండి గైస్, మీరు ఈరోజు ఇక స్వామి మేకప్ వేసుకొని తెల్ల కనిపిస్తుంది, మనం మేకప్ వేసుకోకుండా తెల్ల అట్లా ఉంటుంది మన కలర్ వాల్యూ. అందుకని దాని మీద పౌడర్ ఉంది కాబట్టి. సో ఇక మీరు చూడండి, ఎంజాయ్ ది వ్లాగ్. మనం పికప్ చేసుకునేటప్పుడు కలుసుకుందాం. బాయ్. స్వాతి అందరు ఫిట్ చెక్ చూపిస్తున్నా. బాగున్నాను. ఇప్పుడే టైం దొరికింది, సో వాష్రూమ్కి వచ్చి కొంచెం చేంజ్ చేసుకొని నా పర్ఫార్మెన్స్ ఉంది నెక్స్ట్. Host for today, and I am thrilled to see such amazing energy in the room. Get ready to create memories, make new friends, and most importantly, have a blast. Let us make this day as amazing as you all are. After party scenes. ఎవరి క్యాంతలా? After party scenes. టైం ఎంత? 6 నేను ఎన్ని గంటలకు వచ్చినా? 10 గైస్ 10కి వచ్చినా. 5 అన్నారు, 5 నుంచి 5:30 అన్నారు, 5:30 నుంచి 6 అయింది. ఇంటికి పోయి తొందరగా పడుకోవాలి. బిఫోర్ దట్ స్నానం చేయాలి. నాకు చెవులు ఏమి వినిపిస్తలేదు. ప్యాకప్ గైస్, ప్యాకప్. ఫైనలీ ప్యాకప్ అయిపోయింది. we're going home. అమ్మా కంటిన్యూస్ డ్యాన్స్ వల్ల నా కాళ్ళు, నా గొంతు, నా చెవులు, బాడీలో ఏం పని చేయట్లే. ఫేస్ ఎంత మంచిగా, బొట్టు కూడా. ఇట్స్ ఓకే, ఇంటికి వెళ్దాం. బాయ్. పొద్దున ఎట్లుండి ఈ మాల అయితే అయిపోయిందాగో చెప్పులు ఆడ ఈడ. సో
గైస్ ఇక పొద్దున డ్రాప్ చేసిన ఇప్పుడు పికప్ చేసుకొని కూడా వచ్చి మధ్యలో తీయాలంటే చీకట్లో ఒకటి గుర్తుతో నాకు తెలియదు బ్లాగ్ చేసుకుని వస్తాయి కాబట్టి ఇక అందుకే బ్లాగ్ ఖతం అయిపోయింది ఇక చేసిన వస్తాం బాయ్ గైస్ బాయ్ బాయ్ పొద్దున ఎంత జోష్లు అండి అని మొత్తం తుస్సు అంతా తుస్సు సో ఇక దొరుకుతాయి బ్లాగ్స్ మొత్తం ఫేర్వెల్ అనేది బ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నా చెప్పేసి బాయ్ చెప్పేసి బాయ్ కనీసం అన్న ఎడిటర్ అన్నది ఇంటిది ఫ్లాట్ నెంబర్ కనిపిస్తుంది అది కట్ చేసి సో గైస్ ఇక ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా బాయ్ బాయ్.